సోదరి దాసోజీ లలిత గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకురాండ్లు, ఇప్పుడు వాళ్ళని మనం లీడర్స్ అని మాత్రమే అనాలి. వాళ్ళు కవులను లేదంటే సామాజిక నాయకులను ఉద్యమకారులను కాకుండా వాళ్ళని మనం నాయకులుగానే గుర్తించాలి, నాయకులుగానే అంగీకరించాలి. వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ ముందుగా విముక్త చరిత్రల కచ్చి తరఫున జయభీములు తెలియజేస్తున్నాను. ఇక్కడ సీనియర్ పాత్రికేయులు పాశం యాదన్న గారు ఉన్నారు, అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించిన కృపాకర్ మాదేవి గారు ఉన్నారు, అదేవిధంగా బహుజన రాజ్యాధికారం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేయటమే కాదు, విప్లవోద్యమం నుండి విద్యార్థి ఉద్యమం వరకు క్రియాశీలకంగా పనిచేసిన తమ్ముడు రంజిత్ ఉన్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మా వనజక్క ఒక 15 రోజుల క్రితం అనుకుంటా ఓబీసీ సమావేశంలో పాల్గొనడానికి మేము హైదరాబాద్కి కారులో బయలుదేరుతూ వస్తున్నప్పుడు మహిళలని, ముఖ్యంగా బీసీ మహిళలని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి కార్యక్రమం రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నా అని నాతో మాట్లాడడం జరిగింది. తను నాతో చర్చించడానికి ఒక వారం రోజుల ముందే లలిత ఒకరోజు ఫోన్ చేసి, ఇంత ఉద్యమము ఇన్ని రకాలుగా జరుగుతున్నది, మహిళల గురించి ఒక మంచి ఉద్యమం నడపాలన్న ఆలోచన నాకున్నది, ఏదైనా ఒక ఆలోచన నాకు ఇవ్వన్నా నేను పనిచేస్తాను అని లలిత నాతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా బీసీ మహిళలు బీసీ రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం బీసీ పురుషుల కేంద్రంగా మాత్రమే చర్చ జరుగుతున్నది. బీసీ పురుషులకి అధికారం దక్కాలన్న ఆలోచనతో మాత్రమే చర్చ జరుగుతున్నది. అలా కాకుండా బీసీ మహిళలను కూడా కలుపుకొని బీసీల రాజ్యాధికార వాటాని నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా నేను పనిచేస్తాను అని లలిత నాతో మాట్లాడడం జరిగింది. మా చెల్లె ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరిగి ఉండదు కాబట్టి తప్పకుండా నువ్వు ఆ పని చేయమ్మా, మేము అందరం నీకు అందుబాటులో ఉంటాము, మద్దతుగా సంఘీభావంగా ఉంటామని తెలియజేయటం జరిగింది. ఆ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగింది. గత 15 రోజులుగా లలిత రాష్ట్రంలో ఉన్న అనేక మంది మహిళా ఉద్యమకారులని, నాయకురాళ్ళని కలిసి మాట్లాడడం జరిగింది. వారందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఇది ఈ తెలంగాణ ఏర్పడ్డ తరువాత జరుగుతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన సభ, ఒక హిస్టారికల్ మీటింగ్. మహిళలుగా రాజకీయ అధికారం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది పోరాటంలో భాగమయ్యారు, వాళ్ళ జీవితాల్ని అంకితం చేశారు. కానీ వాటిని సాధించుకోవడానికి అవసరమైన కార్యక్రమాన్ని చెప్పను అడ్వకేట్ శ్రీమతి వాసంతి నలవాడే గారిని మహారాష్ట్ర నుంచి వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ మేడం. వెల్కమ్ మేడం. మన దేశంలో మహిళల పాత్ర లేకుండా సాంఘిక విప్లవాలు లేవు, రాజకీయ విప్లవాలు లేవు. బుద్ధుడి బౌద్ధ ధర్మ విప్లవంలో కూడా మహిళలే చాలా క్రియాశీల పాత్ర పోషించారు. స్వయంగా బుద్ధుడి తల్లి
బౌద్ధ సంఘంలోకి మహిళల్ని తీసుకోవాలి అన్న అంశం మీద ఏకంగా దీక్ష చేశారు, ఒక నిరసన దీక్ష చేశారు. బుద్ధుణ్ణి ఒప్పించి మహిళలకి ప్రత్యేకంగా దిక్కు సంఘాలని ఏర్పాటు చేసే ఒక విప్లవ కార్యక్రమాన్ని అమ్మ ప్రజాపతి ఆ రోజుల్లోనే చేపట్టడం జరిగింది. ఆ తర్వాత సంతు ఉద్యమం వచ్చినప్పుడు మీరాబాయి ఒక రెవల్యూషనరీ. అదేవిధంగా రాజకీయంగా మనకి ఎంతో మంది రాణులు పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి రాజ్యాన్ని స్థాపించిన చరిత్ర మన దేశంలో ఉన్నది. అందుకు మనకి రాణి రుద్రమదేవి ఒక సంకేతంగా మనకు కనిపిస్తుంది. ఆధునిక కాలంలో అమ్మమ్మ సావిత్రిబాయి పూలే మొదలుపెట్టిన సాంఘిక విప్లవోద్యమం మూలంగానే ఈరోజు మనం అందరము స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం, హక్కుల గురించి పోరాడగలుగుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కాలం వచ్చే నాటికి ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా ఉద్యమాన్ని నిర్మించడానికి డిప్రెస్డ్ క్లాసెస్ ఉమెన్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ లో అన్ని కులాలకు సంబంధించిన మహిళల్ని ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమము 1970 నుంచి ప్రారంభమైంది. మన అందరికీ తెలుసు, రాజకీయ ఉద్యమం మాన్యవర్ కాంశీరామ్ గారి నాయకత్వంలో జరిగింది. ఆ ఉద్యమంలోంచి బహెన్జీ మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రి కావడం అనేది మనం చూసాం. చాలా మంది అగ్రకులాలకు చెందిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. మాయావతి గారు ముఖ్యమంత్రి కావడానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే, అట్టడుగు వర్గాల నుండి, ముఖ్యంగా అణిచివేయబడిన వర్గాల నుండి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటం అనేది మామూలు విషయం కాదు. జయలలిత ముఖ్యమంత్రి కావడం పెద్ద విషయం కాదు, లేదా దీది మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడం పెద్ద విషయం కాదు. కానీ మాయావతి గారు ముఖ్యమంత్రి కావడం మాత్రం ఒక విప్లవం. అలాంటి ఒక రాజకీయ విప్లవము కేవలం యాక్సిడెంటల్ గా మాత్రమే జరగకుండా చట్టబద్ధంగా జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ సెకండ్ ఇండియా యాక్ట్ ని తయారు చేసే టైంలో ఆలోచించాడు. ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి అని చర్చ జరుగుతున్నప్పుడు సెకండ్ ఇండియా యాక్ట్ తయారు చేస్తున్న సందర్భంలో మహిళలకి సపరేట్ ఎలక్టోరేట్ ఉండాలనే వాదనని చేసినటువంటి వ్యక్తి రెవల్యూషనరీ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆనాడు మనం ఎంతో గొప్పగా ప్రేమించే, గౌరవించే సరోజినీ నాయుడు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని వ్యతిరేకించారు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదనని వ్యతిరేకించారు. ఫలితంగా 1935 సెకండ్ ఇండియా యాక్ట్, అంటే అప్పుడున్నటువంటి ఆ రాజ్యాంగంలో మహిళలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వకుండానే ఆ రాజ్యాంగాన్ని తయారు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 1950లో కూడా మహిళలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగినప్పుడు 1935 చట్టంలోనే లేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి వీల్లేదని ఈ దేశంలో ఉన్న అగ్రకుల పురుష పాలకులు అడ్డం తిరిగారు. అక్కడి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మరింత ముందడుగేసి హిందూ కోడ్ బిల్లుని తీసుకురావడం జరిగింది. ఆ బిల్లును కూడా తిరస్కరించినటువంటి పాలక వర్గం మన దేశంలో ఉండింది. కానీ 1970 దశకంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళల స్థితిగతుల మీద జరిగినటువంటి అధ్యయనం వల్ల మన దేశంలో కూడా 1971లో మహిళల స్థితిగతుల మీద ప్రత్యేకంగా ఒక అధ్యయనం చేయడానికి కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లు మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రమైన వివక్షకి, వెనుకబాటుతనానికి గురవుతున్నారని చెప్పి ఆ రిపోర్టు ఇవ్వటం జరిగింది. 1980 నుంచి మహిళలకి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి అనే ఒక చర్చ ముందుకొచ్చింది. 1993లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీ రిజర్వేషన్స్ ఇవ్వడానికి పివి నరసింహారావు గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఓబీసీ మహిళా రిజర్వేషన్ల మాటేమిటి అనే చర్చ కూడా ఆ రోజు రావటం జరిగింది. అప్పటి నుంచి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించిన చర్చ బిల్లుల రూపంలో వస్తూనే ఉన్నది. అది ఎప్పుడు కూడా టేబుల్ కాలేదంటే పార్లమెంటులో చర్చకు రాలేదు, ఆమోదానికి రాలేదు. చివరికి అది నరేంద్ర మోడీ పీరియడ్ లో జరిగింది. 2023 సెప్టెంబర్ నెలలో నరేంద్ర మోడీ ప్రభుత్వము 33% రిజర్వేషన్ ని మహిళలకి ఇస్తూ ఒక చట్టాన్ని చేయటం జరిగింది. ఆ చట్టాన్ని ఈ దేశమంతా ఆహ్వానించింది.
మనం కూడా ఆహ్వానిస్తున్నాము. ఆ చట్టాన్ని అమలు చేయాల్సిందిగా మనం డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే చట్టం చేశారు కానీ చట్టాన్ని ఏ డేట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో నోటిఫై చేయలేదు. ఆ చట్టాన్ని ఎప్పటి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తారో నోటిఫై చేయలేదు. నోటి మాటగా మాత్రం 2029 ఎలక్షన్స్ నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకు? ఇప్పటి వరకు తీసినటువంటి లెక్కలేవి కూడా సమగ్రంగా లేవు. ముఖ్యంగా 2021లో తీయాల్సినటువంటి లెక్కలు తీయలేదు. కాబట్టి 2021 తర్వాత లెక్కలు తీసి, అంటే 2023 తర్వాత లెక్కలు తీసి ఆ లెక్కల ప్రాతిపదికన మహిళా జనాభా ఎంత ఉన్నదో ఆ ప్రాతిపదికన కూడా లెక్కలు తీసి దాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. అందుకని ఇప్పుడు ఈ సదస్సు డిమాండ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇమ్మీడియట్ గా 1921లో నిర్వహించాల్సిన జనాభా లెక్కల్ని వెంటనే నిర్వహించాలి. కరోనా వల్ల ఆ రోజు ఆపామని చెప్పారు. కరోనా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా జనాభా లెక్కలు తీయాలి. జనాభా లెక్కల్లో ప్రత్యేకంగా కులగణన చేయాలి. ఓబీసీల జనాభా లెక్కల సేకరణ చేయాలి. అదేవిధంగా ఇతర కులాల జనాభా లెక్కల సేకరణ కూడా చేయాలి. మహిళల జనాభా కూడా ప్రత్యేకంగా లెక్కించే ప్రొవిజన్ ఆల్రెడీ ఆ పాపులేషన్ రిజిస్టర్ లో ఉన్నది. కాబట్టి ఈ బీసీ జనాభా లెక్కల సేకరణ జరగాలి, జనరల్ జనాభా లెక్కల సేకరణ జరగాలి. దాని ఆధారంగా రిజర్వేషన్ అనే దాన్ని ప్రకటించాలి. ఈ సదస్సు యొక్క లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి అనేక హామీలు ఇస్తూ ముందుకొచ్చింది. ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణించే ఒక హామీని కూడా ఇచ్చింది. దాన్ని కూడా మనం స్వాగతిద్దాం. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మహిళా రిజర్వేషన్ ని పెంచాల్సిన అవసరం ఉన్నది. బీసీ రిజర్వేషన్ ని పెంచాల్సిన అవసరం ఉన్నది. ఓబీసీ రిజర్వేషన్ ని గత ప్రభుత్వము తగ్గించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ని పెంచుతాము ఓబీసీలకని ప్రకటించింది. కాబట్టి 42% రిజర్వేషన్ పెంచాలి. అందులో బీసీ మహిళల వాటాను కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. 17వ లోక్సభ అంటే 2029 వరకు ఉన్నటువంటి లోక్సభలో 29లో ఎన్నికైన లోక్సభలో టోటల్ మహిళల ప్రాతినిధ్యము 15%, 14.6% మంది మహిళలు, అంటే 78 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2024 ఎలక్షన్స్ జరిగితే 74 మంది మాత్రమే మహిళలు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా సుమారు 797 మంది మహిళలు పోటీ చేస్తే 78 మంది మహిళలు గతంలో గెలిచారు, 74 మంది మహిళలు మొన్న గెలిచారు. అంటే తగ్గిపోయింది, అంటే 1% తగ్గిపోయింది. ఉమెన్ రిజర్వేషన్ 33% ఇంప్లిమెంట్ చేస్తే 150 మంది మహిళలు పార్లమెంటులోకి వస్తారు. తద్వారా పార్లమెంటు ఒక ప్రజాస్వామిక చర్చలకి వేదిక అవుతుంది. ముఖ్యంగా మహిళల భద్రత, మహిళల అభివృద్ధి, మహిళల హక్కుల గురించి మహిళలే సమగ్రంగా చర్చించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. రాబోయేది ఒక రాజకీయ విప్లవం మిత్రులారా. 150 మంది ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 117 నియోజకవర్గాలుంటే అందులో 36 మంది మహిళలు అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. 36 మంది మహిళలు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలవడానికి కావాలి, నాయకులు కావాలి, నామినేషన్ వేయడానికి కావాలి. అన్ని పార్టీలని తరిచి చూస్తే ఎవరెవరున్నారా అని లెక్కదీసి చూస్తే గట్టిగా 20 మంది మహిళలు కూడా తెలంగాణలో కనపడట్లేదు. కాబట్టి ఇమ్మీడియట్ గా మనం మహిళా నాయకులను తయారు చేయాలి. వాళ్ళు ఏ పార్టీ నుండి అయినా పోటీ చేయనియండి, తర్వాత విషయం. కానీ పోటీ చేసే అభ్యర్థులు కావాలి కదా. లేకపోతే ఏమవుతుంది? టికెట్ రాని పురుషులందరూ వాళ్ళ భార్యల్ని ఎమ్మెల్యేలుగా పోటీలోకి దించుతారు. మళ్ళీ వెనక నుండి వాళ్ళే ఆపరేట్ చేస్తారు. పతులది అధికారము, పతులది నిజమైన అధికారము, సతులది మాత్రము ఓన్లీ సంకేతం మాత్రమే ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇక ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. నిజమైన అర్హత కలిగిన మహిళా నాయకులు చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి వాళ్ళ జీవితాల్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ పోరాటానికి తన దగ్గర ఉన్న సంపదనంతా ఇచ్చిన అమ్మ సదాలక్ష్మి స్ఫూర్తితోటి
మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన బీసీ మహిళలు ఉన్నారు, ఎస్సీ మహిళలు ఉన్నారు, ఎస్టీ మహిళలు ఉన్నారు, వాళ్ళ బిడ్డల్ని కోల్పోయినటువంటి తల్లులు ఉన్నారు. వాళ్ళందరికీ రాజ్యాధికారం దక్కాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సదస్సు యొక్క లక్ష్యం ఏంటంటే కొత్త మహిళా నాయకులని తయారు చేసి వాళ్ళని రేపు అసెంబ్లీలోకి పంపించడం అనేది దాసోజి లలిత యొక్క లక్ష్యం. అందుకని బీసీ మహిళా కోటా రావాలి, మహిళలు అన్ని వర్గాల నుంచి ఎక్కువ మంది తయారు కావాలి. జనరల్ కోటాలో మహిళలు పోటీ చేయాలి, వాళ్ళు కూడా లేరు ఎక్కువ మంది, కాబట్టి వాళ్ళని తయారు చేయాలి. బీసీ మహిళల్ని తయారు చేయాలి, ఎస్సీ ఎస్టీ మహిళల్ని కూడా తయారు చేయాలి, పోటీలోకి దించాలి. వాళ్ళు రేపు 36 మంది మహిళలు కూర్చొని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచం అంతా పురుషులు పరిపాలించారు, ప్రపంచం అంతా దుఃఖం ఉన్నది, ప్రపంచం అంతా పేదరికం ఉన్నది, ప్రపంచం అంతా కన్నీళ్లు ఉన్నాయి, ప్రపంచం అంతా హింస ఉన్నది. కానీ ఒక్కసారి ఈ ప్రపంచాన్ని పరిపాలించే అవకాశాన్ని మహిళలకు ఇస్తే వాళ్ళు హింస లేని సమాజాన్ని, దుఃఖం లేని సమాజాన్ని, పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తారు. ఒక కుటుంబాన్ని నడిపే బాధ్యత ఈరోజు తల్లి మోస్తున్నది, భార్య మోస్తున్నది. భర్త తీసుకొచ్చే అరకొర సంపాదనని అడ్జస్ట్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లల్ని బాగా చదివించడానికి త్యాగం చేస్తున్న తల్లి రేపు అదే ఈ రాష్ట్రాన్ని ఆ మహిళకి అప్పగించితే ఈ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దలేదా? ఈ అప్పుల రాష్ట్రాన్ని అప్పులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దలేదా? అసమానతలున్న ఈ రాష్ట్రాన్ని సమానత్వం కలిగిన రాష్ట్రంగా ఈ మహిళా నాయకులు తీర్చిదిద్దలేరా? తప్పకుండా తీర్చిదిద్దుతారు. చిక్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ దొరలకు వ్యతిరేకంగా దుడ్డుగర్ర తీసుకొని పోరాటం చేసింది కుప్పంలో ఉన్న తన కళ్ళాన్ని కాపాడుకోవడానికా? దానికోసం మాత్రమే కాదు, ఈ సమాజంలో ఉన్న అసమానతల్ని తొలగించడానికి తనకున్న చైతన్యంతో తాను తిరుగుబాటు చేసింది. అమ్మ సదాలక్ష్మమ్మ, ఈశ్వరీబాయి అమ్మ, ఇంకా ఎంతమంది మహిళలు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబము కష్టాలు లేని ఒక జీవితాన్ని కోరుకున్నాయి. వాటిని నిజం చేయడం కోసం వాళ్ళు ఎంత ఆశపడ్డారో, ఎంత తపన పడ్డారో, వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు. కాబట్టి మగవాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినంత కాలం, రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించినంత కాలం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినంత కాలం ఈ దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగిపోవు, సామాజిక అసమానతలు తొలగిపోవు. కాబట్టి మహిళలకి అధికారాన్ని అప్పగించాల్సిన అవసరం ఉన్నది. తుపాకీ భుజాన్ని వేసుకొని విప్లవం తెద్దామని అడవిలోకి వెళ్ళింది అక్క వనజక్క. అదే వనజక్క ఓటు ద్వారా రాజ్యాధికారం తెద్దామని ప్రజాస్వామ్య పార్లమెంటరీ పద్ధతిలోకి వచ్చింది వనజక్క. అది రాజకీయ విప్లవం. కాబట్టి వనజక్క లాంటి, లలిత లాంటి, మా చెల్లె లాంటి, మన మంగ లాంటి, మా చెల్లె మంగ ఒక రెవల్యూషనరీ లీడర్ నా దృష్టిలో. తన జీవితంలో ఎదురైన అనేక ఇబ్బందులను ఎదుర్కొని సంఘం కోసం, సమాజం కోసం పనిచేస్తున్న చెల్లె. ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి మా అప్పాలే పనిచేసే మా రజిత కదా చెప్పారు, మా రజిత ఎన్ని సభలల్లో పాల్గొంటది, ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నది. ఇలాంటి ఎంతో మంది, ఆ ఒడ్డెర సంఘం, ఇంకా ఎన్ని సంఘాలు, ఎన్ని పోరాటాలు, వాళ్ళ జీవితాలు. అసలు ఒక మహిళ కుటుంబాన్ని దాటి సంఘంలోకి రావడమే పెద్ద విషయం. ఆడ మగ కలిసి మాట్లాడితే ఏదో జరుగుతుందని అనుమానించే చోట రాజకీయాలు చేయడానికి, రాజకీయాలు మాట్లాడడం కోసమే అన్ని బంధాలని, అన్ని బంధనాలని సవాలు చేస్తూ ముందుకు రావడం అనేది ఒక విప్లవం. ఈ విప్లవోద్యమానికి నాయకులు కావాలి. ఆ నాయకుల్ని తయారు చేయడానికి ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతున్నది. ఈ సదస్సుని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో వరుసగా, అది ఎన్ని ఇబ్బందులైనా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ మనం మాత్రం దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ క్రమంలో విముక్త చిరుతల కచ్చి తరఫున మేము మీ వెన్నంటి ఉంటాం, మీకు మద్దతుగా ఉంటాం. రాబోయే ఎలక్షన్స్ లో 33% కాదు 50% టికెట్లు మా పార్టీ తరఫున మీకు ఇస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా చెల్లె లలితకి, వేదిక మీద ఉన్న మహిళా నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకంగా జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.